నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచ్లో అద్భుత అర్ధశతకంతో మెరిసిన ఆయన టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు. నిలకడైన బ్యాటింగ్తో దిగ్గజ ఆటగాళ్ల సరసన చోటు సంపాదించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ప్రస్తుత సీజన్లో 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా 2024, 2025, 2026 సీజన్లలో వరుసగా 500 కంటే ఎక్కువ పరుగులు సాధించి గతంలో 2023 నుంచి 2025 మధ్య కోహ్లీ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో సుదర్శన్ ఒకరిగా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్తో సాయి సుదర్శన్ ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకొని ఆరెంజ్ క్యాప్ రేస్లో ముందు నిలబడ్డాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 41.75 సగటుతో 501 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధశతకాలు ఉండటం విశేషం. గత ఏడాది కూడా 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సుదర్శన్ ఇప్పుడు రెండోసారి ఆ ఘనత సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వరుస సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇతను 6 సీజన్లలో ఈ ఘనత సాధించాడు. తర్వాత కేఎల్ రాహుల్ 5 సీజన్లు, క్రిస్ గేల్ 3 సీజన్లు, శిఖర్ ధావన్ 3, విరాట్ కోహ్లీ 3, సాయి సుదర్శన్ 3 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సుదర్శన్ 61 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దగా చివరిలో వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులతో మెరుపులు మెరిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ 2 వికెట్లతో రాణించగా ప్యాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.